హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం హిందీలో బ్లాక్ బస్టర్ అయిన చపాక్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలన్నా లేదా ఏదైనా మూవీని రికమెండేషన్ చేయాలన్నా ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు మెసేజ్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలి అంటే ఎప్పుడు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్ళే ముందు ఈ మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. మాల్తి వాళ్ళ తమ్ముడు రోహిత్, మాల్తి లవర్ రాజేష్, సిరాజ్, లాయర్ అర్చన, అమూల్, అల్కా, బషీర్, ప్రవీణ్. ఇంకా స్టోరీ విషయానికి వస్తే 2012 డిసెంబర్ ఢిల్లీలో ఒక మెడికల్ స్టూడెంట్ని బ్లాక్ విండోస్ ఉన్న ఒక బస్సులో రేప్ చేసింటారు. ఆ అమ్మాయికి న్యాయం చేయాలి అంటూ ఢిల్లీలో ఉన్న అందరూ స్ట్రైక్ చేస్తుంటారు. అందరూ పోలీస్ రూల్స్కి విరుద్ధంగా వెళ్ళేసరికి పోలీసులు అందరిని కొట్టి తరిమేస్తారు. ఈ గొడవలో మనీష్ అనే అతను అల్కా అనే న్యూస్ రిపోర్టర్ దగ్గరికి వచ్చి యాసిడ్ అటాక్లో బలైన తన కూతురు ఫోటోను చూపిస్తాడు. అల్కా మేము దీని గురించి న్యూస్ చెప్పలేమని మనీష్కి చెప్పడానికి ట్రై చేస్తుంది. ఇంతలో అమూల్ అక్కడికి వచ్చి నేను మీకు హెల్ప్ చేస్తాను రండి అంటాడు. అల్కా, అమూల్ ఇద్దరు ఒకే దగ్గర జర్నలిజం నేర్చుకుంటారు. కానీ అమూల్ మాత్రం యాసిడ్ అటాక్ జరిగిన అందరికీ హెల్ప్ చేయాలని న్యూస్ రిపోర్టర్గా జాబ్ మానేసి ఛాయా ఫౌండేషన్ నడుపుతుంటాడు. అమూల్ చేస్తున్న పనిని అల్కా మెచ్చుకుంటుంది. అల్కా కూడా ఈ నిర్భయ కేసు జరుగుతున్నప్పుడే మాల్తి కేసుని మళ్ళీ వెలుగులోకి తీసుకుని వచ్చి ప్రజల్లో శాంతి కోసం పోరాడాలి అనే కాంక్షని పెంచాలనుకుంటుంది. అల్కా మాల్తి గురించి ఎంక్వైరీ చేస్తూ సిరాజ్ని వెళ్ళి కలుస్తుంది. సిరాజ్ దగ్గరే మాల్తి వాళ్ళ నాన్న పనిచేసింటారు. మాల్తి వాళ్ళ నాన్న 4 months బ్యాక్ చనిపోయింటారు. ఆ తర్వాత మాల్తి తన ఫ్యామిలీ కోసం జాబ్ చేయాలని చాలా చోట్ల తిరుగుతూ ఉంటుంది. తన కాలిపోయిన ముఖాన్ని చూసి ఎవరు జాబ్ ఇవ్వరు. మాల్తి వాళ్ళ తమ్ముడు రోహిత్కి టీబీ ఉంటుంది. దానికి ట్రీట్మెంట్ ఇప్పియాలి అన్నా డబ్బులు కావాలి. డబ్బులు లేక ఒక చెత్త హాస్పిటల్లో మాల్తి రోహిత్కి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటుంది. సిరాజ్ మాల్తికి హెల్ప్ చేసేందుకు రెడీగా ఉంటుంది. కానీ మాల్తి మాత్రం సిరాజ్ ఇంతవరకు నా కోసం, నా ఫ్యామిలీ కోసం చాలా చేశారు అని తన ప్రాబ్లమ్స్తో తనను ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటుంది. సిరాజ్ అల్కా గురించి మాల్తికి చెప్తుంది. మాల్తి సిరాజ్ కోసం అల్కాకి ఇంటర్వ్యూ ఇస్తుంది. సిరాజ్ అల్కాని మీ టీవీ ఛానల్లో ఏదైనా జాబ్ ఉంటే నాకు ఇప్పించండి అని అడుగుతుంది. అప్పుడు అల్కా అమల్ ఫోన్ నెంబర్ ఇచ్చి ఇతన్ని వెళ్ళి కలవండి, ఏదైనా సొల్యూషన్ దొరకవచ్చు అంటుంది. మాల్తి అమూల్కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. అమూల్ ఫోన్ చేసింది మాల్తి అని తెలియగానే ఏమాత్రం ఆలోచించకుండా తనని పిలిచి జాబ్ ఇస్తాడు. అల్కా, మాల్తి, అమూల్ అలాగే తన టీం అందరూ మనీష్ని వచ్చి కలిసి వాళ్ళ కూతురు మీద జరిగిన యాసిడ్ అటాక్ గురించి చెప్పమంటారు. మనీష్ ఆ అటాక్ గురించి చెప్తున్నప్పుడు మాల్తికి తన గతం మొత్తం తన కళ్ళ ముందు కనిపిస్తుంది. అసలు మాల్తికి ఇలా ఎలా జరిగింది అంటే 2005 ఎవరో మాల్తి మీద యాసిడ్ పోసి పారిపోతారు. అక్కడ ఉన్న అందరూ మాల్తికి హెల్ప్ చేయకుండా చూస్తూ ఉంటారు అంతే. ఒక టాక్సీ డ్రైవర్ మాల్తికి హెల్ప్ చేసి హాస్పిటల్కి పంపిస్తాడు. ఆ తర్వాత మాల్తి వాళ్ళ అమ్మకి, నాన్నకి ఈ విషయం చెప్పి హాస్పిటల్కి పిలుచుకుని వస్తాడు. మాల్తి హాస్పిటల్లో మంటకి అరుస్తూనే ఉంటుంది. వాళ్ళ అమ్మా నాన్న అది చూడలేక చాలా బాధపడతారు. పోలీసులు అందరిని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తారు. మాల్తి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ప్రవీణ్, బషీర్ ఇద్దరు హాస్పిటల్కి వచ్చి మాల్తి వాళ్ళ అమ్మని ఓదారుస్తారు. సిరాజ్ మాల్తి కేసుని వాదించేందుకు అర్చన అనే లాయర్ని అరేంజ్ చేస్తుంది. హాస్పిటల్లో మాల్తి ఏం మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటుంది. అందుకు పోలీసులు మాల్తి ఫోన్ తెచ్చేసి డౌట్ వచ్చిన అందరిని అరెస్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్లో మాల్తి లవర్ రాజేష్ని కూడా అరెస్ట్ చేస్తారు. రాజేష్ పోలీసులతో బషీర్కి మాల్తి మీద కోరిక ఉండదని చెప్తాడు. దాంతో పోలీసులు బషీర్ని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తారు. కానీ ఎలాంటి క్లూస్ దొరకవు. హాస్పిటల్లో మాల్తి కొంచెం కోలుకున్న తర్వాత తన మీద యాసిడ్ పోసింది ఎవరో పోలీసులకు చెప్తుంది. తన మీద యాసిడ్ పోసింది ఎవరో అంటే బషీర్, అలాగే బషీర్ తమ్ముడు భార్య ప్రవీణ్. పోలీసులు బషీర్ని అరెస్ట్ చేసి నిజాలు తెలుసుకుంటారు. ప్రవీణ్ పోలీసులకు దొరకకుండా దాక్కుని ఉంటుంది. కానీ పోలీసులు ప్రవీణ్ వెతికి పట్టుకుంటారు. ఇద్దరు మేము యాసిడ్ పోసామని ఒప్పుకుంటారు. మాల్తి ఫేస్ పూర్తిగా కాలిపోయి ఉంటుంది. సిరాజ్ మాల్తి ఫేస్కి సర్జరీ చేయించాలని డబ్బులు అరేంజ్ చేస్తుంది. డాక్టర్ మాల్తి పేరెంట్స్తో మీరు తనను బాగా చూసుకోవాలి, ఇప్పుడున్న తన ఫేస్ని తను చూడకుండా జాగ్రత్త పడండి, తను తన ఫేస్ని చూసుకుంటే చాలా బాధపడుతుంది అంటాడు. మాల్తి వాళ్ళ అమ్మా నాన్న మాల్తిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ ఒకరోజు మాల్తి తన ఫేస్ని అద్దంలో చూసుకొని చాలా బాధపడుతుంది. వాళ్ళ అమ్మా నాన్న తనని ఓదారుస్తారు. డాక్టర్ ఫస్ట్ సర్జరీలో తన కళ్ళని బాగు చేస్తాడు. అప్పటి నుంచి తన కళ్ళు సరిగ్గా పనిచేస్తాయి. కానీ మాల్తి తన ఫేస్ని ఎవరికి చూపించలేక ఎవరితో మాట్లాడదు. సిరాజ్, అర్చన ఇద్దరు మాల్తిని వచ్చి మాట్లాడిస్తారు. అర్చన మాల్తితో నీ మీద దాడి చేసిన బషీర్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఎందుకో తెలుసా? వాడింట్లో పెళ్ళి ఉందని. వాడి లైఫ్ వాడు బాగా జీవిస్తున్నాడు. కానీ నువ్వు మాత్రం నీ లైఫ్ని ఇక్కడ ఆపేస్తున్నావు. నువ్వు బయటికి వచ్చి నీ సత్తా ఏంటో బషీర్కి చూపించు అంటుంది. మాల్తి అర్చన చెప్పింది విని బయటికి వస్తుంది. సిరాజ్ మాల్తికి కౌన్సిలింగ్ క్లాస్ని ఇప్పిస్తుంది. కానీ అక్కడ ఉన్న చాలామంది మాల్తిని వింతగా చూస్తారు. దాంతో మాల్తి అక్కడికి వెళ్ళడం మానేసి తన ఇంట్లో వాళ్ళని ఒప్పించి స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి వెళ్తుంది.
తను కొంచెం కొంచెం తన లైఫ్కి అలవాటు పడడం స్టార్ట్ చేస్తుంది. కోర్టు హీరింగ్ దగ్గరలో ఉంటుంది. లాయర్ అర్చన ఒక విషయం మీద చాలా ఆలోచిస్తూ ఉంటుంది. అది ఏమి అంటే, ఒకరి మీద హాట్ వాటర్ పోస్తే ఐపీసీ సెక్షన్ 326 ప్రకారం 2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. అదే ఒకరి మీద యాసిడ్ పోసినా సరే వాడికి కూడా ఐపీసీ సెక్షన్ 326 కిందే శిక్ష పడుతుంది. అర్చన బషీర్కి ఈ శిక్ష పడకుండా కఠినమైన శిక్ష పడేలా చేయాలనుకుంటుంది. కోర్టు హీరింగ్ రోజు అర్చన ప్రూఫ్స్ అన్ని జడ్జికి చూపిస్తుంది. రాజేష్, మాల్తీ నేను ఫ్రెండ్స్ మాత్రమే, బషీర్ ఎవరో నాకు తెలియదు అంటాడు. జడ్జిమెంట్ని నెక్స్ట్ హీరింగ్కి పోస్ట్పోన్ చేస్తారు. డిఫెన్స్ లాయర్ జడ్జితో మాట్లాడి బషీర్కి బెయిల్ వచ్చేలా చేస్తాడు. ఇప్పుడు అర్చన నెక్స్ట్ హీరింగ్ వచ్చేంత వరకు బషీర్ని జైలుకి పంపించలేదు. బషీర్ బెయిల్ మీద బయటికి వచ్చి సంతోషంగా పెళ్లి చేసుకుంటాడు. ఇదంతా మాలతి అలాగే వాళ్ళ పేరెంట్స్ చూసి తట్టుకోలేకపోతారు. అప్పుడే మాలతికి ఈ యాసిడ్ని బ్యాన్ చేయాలని ఒక ఆలోచన వస్తుంది. అర్చన, మాలతి ఇద్దరు కలిసి యాసిడ్ని బ్యాన్ చేయండి అని కోర్టులో కేసు వేస్తారు. కోర్టు వాళ్ళకి అనుగుణంగా మాట్లాడి యాసిడ్ని బ్యాన్ చేసేందుకు టైం అడుగుతుంది. డాక్టర్ మాలతికి మళ్ళీ సర్జరీ చేస్తాడు. అలా 7 సర్జరీస్ తర్వాత మాలతి మొహం కొంచెం నీట్గా తయారవుతుంది. కానీ అప్పుడే మాలతి వాళ్ళ తమ్ముడు రోహిత్కి టీబీ ఉందని తెలుస్తుంది. ఆ టీబీ వల్ల రోహిత్ ఆరోగ్యం బాగాలేకుండా అయిపోతుంది. 4 సంవత్సరాలు గడిచిపోతాయి. ఇప్పటి వరకు మాలతి కేసు నడుస్తూనే ఉంటుంది. బషీర్ బెయిల్ మీద బయటికి వస్తూ లోపలికి వెళ్తూ శిక్ష నుంచి తప్పించుకుంటూ ఉంటాడు. యాసిడ్ని బ్యాన్ చేస్తామని చెప్పిన కోర్టు కూడా యాసిడ్ బ్యాన్ గురించి ఏమాత్రం పట్టించుకోదు. అందుకు మాలతి వాళ్ళమ్మ మాలతితో, కోర్టు చుట్టూ మనం తిరగలేం, నువ్వన్నీ మర్చిపోయి మంచి జాబ్ చేసుకో ఉంటుంది. కానీ మాలతి వాళ్ళమ్మ చెప్పిన మాటలు పెద్దగా పట్టించుకోదు. కోర్టు హీరింగ్ రోజు జడ్జి ప్రూఫ్స్ అన్ని చూసి బషీర్కి 10 సంవత్సరాల జైలు శిక్ష, ప్రవీణ్కి 7 సంవత్సరాల జైలు శిక్ష వేస్తారు. అర్చన శిక్షను ఇంకా పెంచండి అని జడ్జిని అడుగుతుంది. జడ్జ్ ఇంతకంటే పెంచలేమంటుంది. డిఫెన్స్ లాయర్ జడ్జితో మాట్లాడి మాలతికి బషీర్తో కాంపన్సేషన్ ఇప్పిస్తాను, బషీర్ మీద పడ్డ శిక్షని తగ్గించండి అంటాడు. మాలతి బషీర్ ఆఫర్ని ఒప్పుకోదు. దాంతో జడ్జ్ ఆ శిక్షని కన్ఫర్మ్ చేసి ఇద్దరిని జైలుకి పంపిస్తారు. ఇన్ని రోజులు మాలతి తన ఫేస్ని ఎవరికి కానీ చూపించిండదు. కానీ ఈ కేసుని గెలిచిన తర్వాత తన మీద తనకే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అప్పటి నుంచి తన ఫేస్ని అందరికీ ధైర్యంగా చూపించడం స్టార్ట్ చేస్తుంది. అలా ఇంకో 3 సంవత్సరాలు గడిచిపోతాయి. ఇప్పుడు మాలతి అమూల్తో కలిసి ఛాయా ఫౌండేషన్లో పనిచేస్తూ ఉంటుంది. పాట్నాలో 2 సిస్టర్స్ మీద యాసిడ్ పోసింటారు. అక్కడ హాస్పిటల్స్ ఉన్నా కూడా ఢిల్లీకి వచ్చి ట్రీట్మెంట్ ఇప్పించుకుంటారు. అమూల్ అలాగే తన టీం మొత్తం హాస్పిటల్లోకి వచ్చి వాళ్ళిద్దరిని చూస్తారు. పాట్నాలో కులపిచ్చి చాలా ఉంటుంది. సిస్టర్స్ ఇద్దరు తక్కువ కులం వాళ్ళు పనిచేసే సాఫ్ట్వేర్ కంపెనీలో ఎక్కువ కులం వాళ్ళు ఈ దాడి చేసింటారు. అంతకుముందు సెక్షువల్గా కూడా హెరాస్ చేసింటారు. ఆ దాడి జరిగిన తర్వాత పాట్నాలో ఉన్న ఏ హాస్పిటల్ వాళ్ళిద్దరిని జాయిన్ చేసుకోరు. ఎందుకంటే అక్కడ కూడా కులం పిచ్చి చాలా ఎక్కువ. ఒకవేళ వాళ్ళని అక్కడే హాస్పిటల్లో జాయిన్ చేసుకుని వాళ్ళ ఫేస్ నీట్గా అయ్యేకి ఛాన్సెస్ ఉండేవి. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే వాళ్ళ ఫేస్ పూర్తిగా కాలిపోయి ఉంటుంది. ఇదంతా మాలతి అమ్ములు తెలుసుకొని చాలా బాధపడతారు. ఆ తర్వాత గవర్నమెంట్ యాసిడ్ దాడుల్లో బలైన వాళ్ళ కోసం ఐపీసీ సెక్షన్ 326A అండ్ బిని ప్రవేశపెడుతుంది. దానికి మాలతి తన టీం కలిసి పార్టీ చేసుకుంటారు. అప్పుడు అమూల్ ఎందుకు ఈ పార్టీ, సెక్షన్లో వచ్చినంత మాత్రాన అటాక్స్ తగ్గవు అంటూ యాసిడ్ ఇంకా బ్యాన్ అవ్వలేదు అంటాడు. దానికి మాలతి యాసిడ్ అటాక్ జరిగింది మీ మీద కాదు, నా మీద, నాకు ఇది చాలా పెద్ద విషయం అంటుంది. అమూల్ ఆ మాటలు విని పార్టీ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తాడు. మాలతి, అర్చన ఇద్దరు యాసిడ్ని బ్యాన్ చేయమని చెప్పి 7 సంవత్సరాలు ఉంటుంది. కానీ ఇంతవరకు ఆ కేసు నడుస్తూనే ఉంటుంది. 2013 మే యాసిడ్ కూల్ డ్రింక్స్ అమ్మినట్టు అమ్మేస్తూ ఉంటారు. ఒకడు ముంబై రైల్వే స్టేషన్లో అందరి ముందు పింకీ అనే అమ్మాయి మీద యాసిడ్ని పోసి పారిపోతాడు. ఛాయా టీం పింకీకి సపోర్ట్గా నిలిచేందుకు ముంబైకి వెళ్తారు. కానీ అప్పటికే పింకీ హాస్పిటల్లో చనిపోయి ఉంటుంది. పింకీ వాళ్ళ నాన్న మీడియాతో, నా కూతురు నాకు ఒకటే చెప్పింది, ఆ యాసిడ్ని పోసినవని పట్టుకొని ఎందుకు పోసాడో కనుక్కోమని. అమూల్ మీడియాతో, సీఎం దీని గురించి స్పందించేంత వరకు మేము పింకీ బాడీని ఇక్కడే ఉంచుతామంటాడు. సీఎం పింకీ గురించి స్పందించి అటాకర్ని పట్టుకోవడం కోసం సిబిఐని అరేంజ్ చేస్తాడు. మాలతి పింకీ చనిపోయి మంచి పని చేసింది, లేకుంటే నాలాంటి వాళ్ళ మాదిరిగా ఈ ప్రపంచాన్ని ఎదురుస్తూ బతకాల్సి వచ్చేదని అనుకుంటుంది. మాలతికి అమూల్ ఇచ్చే శాలరీ సరిపోదు, ఎందుకంటే వాళ్ళ తమ్ముడికి ట్రీట్మెంట్ ఇప్పించాలి కాబట్టి. అందుకు తను నేను జాబ్ మానేస్తున్నా అని అమూల్తో అంటుంది. అమూల్ మాలతితో, నువ్వు అందరిలాంటి దానివి కాదు అనుకున్నా అంటూ నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటాడు. అర్చన పింకీ గురించి కోర్టులో చెప్పి యాసిడ్ని త్వరగా బ్యాన్ చేయండి, లేకుంటే ఇలానే చాలామంది చనిపోతారు అని చెప్తుంది. కోర్ట్ యాసిడ్ త్వరగా బ్యాన్ అయ్యేలా చూస్తామని చెప్తుంది. అది మాలతి విని చాలా సంతోషపడుతుంది. ఆ తర్వాత మాలతి జాబ్ మానేయాలనే కోరికను చంపేసుకుని ఛాయా ఫౌండేషన్లోనే పనిచేస్తుంది. అమూల్, మాలతి ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకుని దగ్గరవడానికి ట్రై చేస్తూ ఉంటారు. మాలతి
అల్కా పనిచేస్తున్న టీవీ ఛానల్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తుంది. ఆ ఛానల్ మేనేజర్కి మాలతి మాట్లాడే విధానం బాగా నచ్చి న్యూస్ రిపోర్టర్గా జాబ్ ఆఫర్ చేస్తాడు. కానీ మాలతి ఆ జాబ్ చేయడానికి ఒప్పుకోదు. ఈ విషయం అమూల్ తెలుసుకొని, నువ్వు ఆ జాబ్కి వెళ్ళు, నీ ఫ్యామిలీ బాగుండాలి అంటే ఆ జాబ్కి వెళ్ళు. నేను జాబ్ మానేసి ఈ ఫౌండేషన్ని స్టార్ట్ చేసినప్పటి నుంచి కొత్త షర్ట్ ఒక్కటి కూడా కొనుక్కోలేదు అంటాడు. మాలతి న్యూస్ రిపోర్టర్గా జాయిన్ అవుతుంది. ఈ విషయాన్ని అర్చన, సిరాజ్ ఇద్దరు తెలుసుకొని చాలా సంతోషపడతారు. మాలతి తన శాలరీతో తన తమ్ముడికి మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది. దానికి మాలతి వాళ్ళ అమ్మ చాలా హ్యాపీ. మాలతి తన శాలరీతో అమూల్కి మంచి షర్ట్ ఒకటి తీసుకుంటుంది. అమూల్ ఆ షర్టు వేసుకొని చాలా సంతోషపడతాడు. ప్రవీణ్, బషీర్ ఇద్దరు మేము నిర్దోషులమని ప్రూవ్ చేసుకునేందుకు హైకోర్టులో పిటిషన్ వేస్తారు. కోర్టు హియరింగ్ దగ్గరలో ఉంటుంది. కోర్టు హియరింగ్ రోజు అందరూ కోర్టుకి వస్తారు. మాలతి అసలు తనకి ఆ అటాక్ ఎలా జరిగిందో జడ్జికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ అటాక్ జరిగినప్పుడు మాలతి వయసు 19 సంవత్సరాలు. అప్పుడు తను 12th క్లాస్లో ఉంటుంది. రాజేష్, తను ఇద్దరు లవర్స్. బషీర్ ఫ్యామిలీ, మాలతి ఫ్యామిలీ చాలా క్లోజ్గా ఉంటారు. బషీర్ దాన్ని ఆసరాగా తీసుకొని మాలతితో చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటాడు. మాలతి బషీర్ని అన్న అని పిలుస్తుంటుంది. బషీర్కి అది నచ్చదు. ఒకరోజు బషీర్ రాజేష్ని మాలతితో పాటు చూసి కొడతాడు. అలాగే నన్ను ఇంకోసారి అన్న అని పిలవద్దు అంటూ మాలతికి వార్నింగ్ ఇస్తాడు. మాలతి బషీర్ రాజేష్ గురించి ఇంట్లో చెప్పేస్తాడేమో అని తను ఏమన్నా సైలెంట్గా ఉంటుంది. ఒకరోజు బషీర్ ఐ లవ్ యూ అని మాలతికి మెసేజ్ చేస్తాడు. మాలతి దాన్ని పెద్దగా పట్టించుకోదు. మాలతికి సింగర్ కావాలని కోరిక ఉంటుంది. దానికోసం 12th క్లాస్ని మధ్యలోనే ఆపేసి మ్యూజిక్ క్లాస్లో జాయిన్ అవుతుంది. రోజు రోజుకి బషీర్ టార్చర్ ఎక్కువైపోతుంది. ప్రాబ్లమ్స్ ఎందుకులే అని మాలతి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పదు. బషీర్ రోజు మాలతిని ఫాలో అయ్యి తను ఎక్కడెక్కడికి వెళ్తుందో తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఒకరోజు మాలతి మ్యూజిక్ క్లాస్ నుంచి బయటికి వస్తున్నప్పుడు ప్రవీణ్, బషీర్ ఇద్దరు అక్కడికి వచ్చి తన మీద యాసిడ్ పోసి అక్కడి నుంచి పారిపోతారు. ప్రవీణే మాలతి మీద యాసిడ్ పోసి ఉంటుంది. ఆ తర్వాత ట్యాక్సీ డ్రైవర్ మాలతిని హాస్పిటల్కి పంపించుంటాడు. జడ్జ్ ఇదంతా విని వాళ్ళ శిక్షని అలానే కంటిన్యూ చేపిస్తాడు. మాలతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత మాలతి, అమూల్ ఇద్దరు కలిసిపోతారు. అలా సంతోషంగా వాళ్ళ స్టోరీ ఎండ్ అవుతుంది. 2013 డిసెంబర్ ఒక పెళ్లి కూతురు పెళ్లి మండపంలోకి వెళ్లేందుకు రెడీ అవుతుంటుంది. ఒకడు వచ్చి పెళ్లి కూతురు మొహం మీద యాసిడ్ని పోసి పారిపోతాడు. 2013లో మాత్రమే 113 యాసిడ్ దాడులు జరిగాయి. ఆ దాడులు సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. సో ఇది ఫ్రెండ్స్, చపాక్ మూవీ గురించి స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ మూవీ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసేయండి. ఈ మూవీని చూడాలనుకునే వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.